స్వాగతం. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఫిబ్రవరి 1, 2026 రోజు కరీంనగర్ కార్పొరేషన్ 11వ డివిజన్ పరిధిలో మాజీ కార్పొరేటర్ శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారు తన మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలుసుకున్న మా ప్రతినిధికి ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారు మద్దతుదారులు, స్థానిక ప్రజలు అనేక అంశాలను మీడియాతో వెల్లడించడం జరిగింది. వారి మాటలోనే విందాం. మనకు తెలుసు, రోడ్లు కానీ నల్లలు కానీ మనకు ఎంతో సహాయపడి చేసిండు, కష్టపడ్డాడు. ఆయన డీజల్ రాత్రి పగలు రోడ్లు బాగాలేకుండా చేసిండు, బాగున్నాడు. పింఛన్లు కూడా ఇప్పించిండు కావచ్చు. ఇంకా కూడా మీకు పనులు చేయగలుగుతాను నమ్మకం ఉన్నది కాబట్టి మళ్ళీ కూడా గెలిపించుకోవాలని అనుకుంటాను. అదే తప్పకుండా. ఓటు వేయాలి, మళ్ళొకసారి మాకు అవకాశం కల్పించండి. ఓకేనా? ఎసుడే కదా, ఒకసారి మమ్మల్ని గెలిపించండి. ఓకేనా? చేతి గుర్తు ఓటేయాలి, ఖచ్చితంగా మళ్ళొకసారి మమ్మల్ని గెలిపించాలి. ఓకే? వీడియో తీస్తాడు. చేతి గుర్తు మనదే, ఇక చేతి గుర్తు ఓటేయాలి. ఓకే, తప్పకుండా వేయండి చేతి గుర్తు. ఖచ్చితంగా చేతి గుర్తు చేయాలన్నా. ఓకే అన్న, ఆలోచన మీరు కలుస్తారు. ఒక అమ్మ ఉండి మీ పాప కలిసి ఈ ఒక్కసారి మళ్ళీ అవకాశం ఇవ్వండి. చేతి గుర్తు కరీంనగర్ కార్పొరేటర్ ఎన్నికలలో భాగంగా 11వ డివిజన్ కార్పొరేటర్గా శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారు బరిలో నిలవడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ప్రచారంలో భాగంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ప్రచారంలో మీకు ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుంది? అంతకుముందు మీరు కార్పొరేటర్గా కూడా చేసి ఉన్నారు. అప్పుడు చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పగలుగుతారమ్మా? ఈరోజు మేము 11వ డివిజన్లో మళ్ళీ కార్పొరేటర్గా బరిలోకి దిగినాము. అదేవిధంగా ప్రజలు కూడా మమ్మల్ని చాలా రెస్పాండ్గా తీసుకుంటుండ్రు. మేము ఇంతకుముందు కూడా మన కరీంనగర్ కట్టారాంపూర్ 11వ డివిజన్ చీకటిమయంతో కూడుకుపోయింది. ఎంతోమంది నాయకులు వచ్చిండ్రు, పెద్ద వాళ్ళు వచ్చిండ్రు, కానీ మన 11వ డివిజన్ను ఎవరు పట్టించుకోలేదు. వచ్చిండ్రు, మన డివిజన్ ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు, మేయర్ లైన్లు అందరూ చాలా పదవులు పొందిళ్ళు, కానీ మా డివిజన్ ప్రజల్ని ఎవరు పట్టించుకోలేదు. ఒకసారి మేము ఏంటంటే మన డివిజన్ అభివృద్ధి కోసం అని మేము బరిలోకి దిగడం జరిగింది. అదేవిధంగా బరిలోకి దిగినాం కాబట్టి మన 11వ డివిజన్ చాలా ఈ 5 సంవత్సరాలలో చాలా అభివృద్ధి చెందింది. రోడ్లు కట్టరాంపూర్కు రావడానికి కూడా ఒక ఆటో కూడా రావాలంటే అబ్బో కట్టరాంపూరా అనే పరిస్థితిలో ఉన్న మన కట్టరాంపూర్ ఇప్పుడు ఎంత రోడ్డు ఇక్కడ ఏంది బస్టాండ్ నుండి గౌతమి నగర్ వరకు బ్రహ్మాండమైన రోడ్ అయింది. లైట్లు లేవు, స్ట్రీట్ లైట్లు కానీ, హైమాక్స్ లైట్లు కానీ, డ్రైన్స్ కానీ, అదేవిధంగా గౌతమి నగర్ నుండి మొదలు పెడితే న్యూస్లీ నగర్ కానీ, పార్కులు, అది హరిహర నగర్,
తర్వాత బాబా నగర్లో వాటర్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఎవరు మన బాబా నగర్లో వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిలో ఉన్న వాళ్ళకు కూడా పైప్ లైన్స్ వేయించి వాళ్ళకు నీళ్లు అందించడం జరిగింది. అదేవిధంగా 40 సంవత్సరాల నుండి కూడా నూర్చుకొని రోడ్డును కూడా మన కట్టరాంపూర్ నుండి మళ్ళీ బాబా నగర్ వరకు రోడ్డు వేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఎన్నో అన్ని హైమాక్స్లో ఇట్లా కార్ నుండి మొదలు పెడితే ప్రతి ఒక్క సదుపాయాలు వాళ్ళకి అందించడం జరిగింది. ఇంకా కూడా మరొక్కసారి ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ మీరు ఇప్పుడు కార్పొరేటర్గా మళ్ళీ పోటీ చేస్తున్నారు కనుక మళ్ళీ కూడా ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధిని వారు దృష్టిలో పెట్టుకొని మీకే అవకాశం కల్పించినట్లయితే ఇంకా ఏ అభివృద్ధి పనులు మిగిలిపోయినవి మీకు అవగాహన ఉంది కనుక అవి పూర్తి చేయాలని చెప్పి అనుకుంటున్నారమ్మా? ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా 10 సంవత్సరాలు చేసిన తీరని పనులు ఉన్నాయి. ఎవరు పట్టించుకోలేదు కాబట్టి మా డివిజన్ వెనుకబడింది కావచ్చు. మా డివిజన్ ప్రజల అమాయకులను చేసిండ్రు, ఓట్లు వేయించుకోళ్ళు పోయిండ్రు, కానీ మా ప్రజలను ఎవరు పట్టించుకోలేదు. అందుకని మేము బరిలోకి దిగినాం కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఉన్నాయి. వాసుదేవ కాలనీ కానివ్వండి, తర్వాత ఇప్పుడు కొత్తగా కలిసిన రామచంద్రపూర్ కాలనీ, తర్వాత ఎన్జిఓస్ కాలనీ, అక్కడ కూడా డెవలప్మెంట్, తర్వాత డ్రైన్స్ కూడా చాలా ఉన్నాయి. అవి కూడా ఇందులో భాగంగా అవి కూడా చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. అవి మళ్ళీ తర్వాత వాసుదేవ కాలనీ డ్రైన్స్, పైప్ లైన్స్, వాటర్ అన్నీ కూడా చేస్తామని వాళ్ళకు హామీ ఇస్తున్నాం. గతంలో మీరు కార్పొరేటర్గా చేసినప్పుడు అప్పుడు కరోనా మూలంగా కూడా 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఇంకా చాలా అభివృద్ధి గురించి చేసేవారు. ఇంకా అప్పుడు మిగిలిన అభివృద్ధి పనులను మళ్ళీ ఇప్పుడు అవకాశం కల్పించినట్టుంటే చేస్తా అని చెప్పి హామీ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇస్తాం. ఓకే, ఈ సందర్భంగా ఇంకా మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు 5 సంవత్సరాలు మాకు ఈ అవకాశం కల్పించిండ్రు. తర్వాత మరొకసారి మనకు ప్రజలందరూ మనకు అవకాశం ఇస్తే మరో 5 సంవత్సరాలు మనకు పదవి కాలం మనకు ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తే మరొకసారి అవకాశం ఇచ్చినట్టయితే ఇంకా మన డివిజన్ అభివృద్ధి బాటలో నడిపిస్తామని వాళ్ళకు హామీ ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి మన డివిజన్ ప్రజలు మనకి ఓటు వేసి గెలిపించాలని వాళ్ళను వేడుకోవడం జరుగుతుంది. ఓకే, మీ ఆశయాలు నెరవేరాలని అందరి డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో మరొకసారి అవకాశం ఇస్తే మళ్ళీ ఈ డివిజన్ను చాలా అభివృద్ధి చేస్తామని డివిజన్ ప్రజలకు హామీ ఇస్తున్నా. ఓకే, థ్యాంక్స్ సార్. వార్డు పెద్దలుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారి గురించి? గత 5 సంవత్సరాల నుంచి మారు పేరుగా అంటే అందరికీ కూడా తెలుసు కట్టరాంపూర్ 11వ డివిజన్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది, పోయిన 5 సంవత్సరాలు ఎట్లయిందని అన్నది మీకే తెలుస్తుంది. మేము చెప్పుడు కాదు, ఏదో మేము అందరం టీవీలో ముందరికి వచ్చి చెప్తారు, చూసిన వాళ్ళకు కూడా తెలుస్తుంది. అది మీకు కూడా, మీరు కూడా తోవంటి పోతుంటారు, వస్తుంటారు. వాస్తవం మెయిన్ రోడ్డు అద్మానంగా ఉండే ఒకప్పుడు, ఇప్పుడు వెళ్ళి నడుచుకుంటా చెప్పులు పట్టుకొని నడుచుకుంటాం. అది ఇప్పుడు ఈ 5 సంవత్సరాలలో ఎట్లయింది, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలలో వేయకపోవడం ఎంతవరకు సమంజసమైన విషయం. గత 15, 20, 25 సంవత్సరాల సంది బురదలో నడిచిన రోజులు ఉన్నాయి. నరసన్న నర్మదా వచ్చిన తర్వాత మోరీలు కానీ ఆయన ఎక్కడైనా మోరి జామ అయితే వచ్చి తీపిస్తాడు అక్కడ వెళ్ళేవాడి. శివాలయం కాడ ఒక్కసారి ఇట్లా చెప్పిన, ఫోన్ చేసి చెప్తే ఆయన సొంత పైసలు పెట్టుకొని మొన్న 2 ట్రిప్పుల మట్టి తీసుకొచ్చి ఆడ గుంతలలో నింపించాడు మొత్తం. మీకు దానికంటే మారు పేరు ఇంకొకటి దొరకది. మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి మీరు చెప్పిన పని అందుబాటులో రాత్రి 11 గంటలకు ఫోన్ చేసినా కానీ వచ్చిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా వారిని కార్పొరేటర్ గా గెలిపించుకుంటాం. తప్పకుండా 100%, 100కి 150% 100% గెలిపించి తీరుతామని మేము అందరం ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఓకే సార్, మీ పేరు సార్? మీ పేరు చెప్పండి సార్. నా పేరు అంజన్న మెంగని. బాబు, మీ పేరు చెప్పండి. మీరు ఈ డివిజన్ వాసులుగా ఇప్పుడు కార్పొరేటర్గా నిల్చుంటున్నటువంటి నర్మదా నరసన్న పటేల్ గారి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు గతంలో 2019లో జరిగిన ఎలక్షన్లలో నర్మదా నరసన్న గారు గెలవడం జరిగింది భారీ మెజారిటీతో. వాళ్ళు ఏ రకంగా అయితే గెలిచినారో ఆ రకంగానే వాళ్ళు చెప్పినట్టుగా అభివృద్ధి పనులు కూడా చేసిర్రా. ఎక్కడైనా కూడా ఏ అవసరం పడినా కూడా పిలవగానే రావడం కానీ, ప్రజల సమస్యలు తెలుసుకోవడం కానీ, ప్రజల పక్షాన్ని నిలవడం కానీ జరిగింది. అదే రకంగా అందరికి కూడా అరే మనం ఓటేసి గెలిపించుకున్నందుకు మనోళ్ళురా అనే భావన కూడా అందరికీ కలిగింది. ఖచ్చితంగా
ఈసారి కూడా ప్రచారానికి వెళ్తున్నప్పుడు కూడా మీరు కూడా గమనించవచ్చు, అందరూ బ్రహ్మనాథం పడుతున్నారు. గెలుపు కూడా ఆల్మోస్ట్ మన వైపే ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా అభివృద్ధి తక్కువ చేయలేదు. మీరు చూసుకున్నా కూడా తెలిసిపోతుంది, ఎవరినన్ను అడిగినా కూడా తెలిసిపోతుంది. మళ్ళీ తప్పకుండా ఈసారి కూడా గెలిపించుకునే బాధ్యత మాది. తప్పకుండా గెలుస్తుంది. జై కాంగ్రెస్. మీరు ఈ వార్డు వాసులే కదమ్మా? అవునండి, మేము ఈ వార్డు వాసులు. ఇప్పుడు నర్మదా నరసన్న పటేల్ గారు ఇప్పుడు కార్పొరేటర్గా పోటీ చేస్తారు. గతంలో కూడా కార్పొరేటర్గా చేసిండ్రు. ఇప్పుడు మీకు ఆ వారి గురించి తెలిసే ఉంటుంది. మీరు వాళ్ళ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారమ్మా? వాళ్ళు నర్మదా నరసన్న అంటే మాకు ఆత్మీయుల్లాగా ఉన్నారండి. ప్రతి విషయంలో ప్రతి దానికి కూడా వాళ్ళు మేము ఉన్నాము అంటూ ముందుకు వస్తారు. మాకు ప్రతి విషయంలో వాళ్ళు మాకు వెన్నంటుండి ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళు మళ్ళీ గెలుస్తారు, గెలిచే అవకాశం కూడా వాళ్ళకు ఉందండి. చాలా మంచి పనులు చేస్తున్నారు. వాటర్ సప్లై అయినా, రోడ్డు అయినా, ప్రతి దానికి ఏదైనా మేము ఏది చిన్న కార్యక్రమం ఏది చేసుకున్నా కానీ వాళ్ళు ముందుకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. చాలా బాగా మాకు ఇదివరకు ఎంతోమంది వచ్చిండ్రు పోయినరు, కానీ మమ్మల్ని ఎవ్వరు కూడా ఇంత మంచిగా ఆత్మీయుల్లాగా మా ఇంట్లో మనుషుల్లాగా మాత్రం ఎవ్వరు కూడా అట్లా లేరండి. వాళ్ళు వస్తారు, రావడానికి కూడా వాళ్ళకు అవకాశం ఉంది. మేము ప్రచారంలో చేస్తున్నాము, వాళ్ళే ముందుండి నడుస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారంటే మీకే అవకాశం ఉందండి, ఎంతోమంది వచ్చారు వెళ్ళిపోయారు, కానీ ఎవరు కూడా మమ్మల్ని ఇట్లా పట్టించుకోలేదు. మీరే ముందు వస్తారు, మీరే ముందుండి నడిపించండి, మీరు ఇక ముందు కూడా మా కార్యక్రమాలు చేయాలి అని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు వారిని గెలిపించుకోవడానికే వారి వెంబడి మీరు తిరుగుతున్నాము, వాళ్ళని గెలిపించుకోవడానికే మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అంటారు. గెలిపించుకోవడానికే వాళ్ళ వెంబడి మేముండి వాళ్ళకు సహకార్యాలు మేము అందిస్తున్నామండి. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.